జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం నేడు సీఎం ఇల్లు ముట్టడికి వెళ్తున్న క్రమంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో సీఎం జగన్ క్విడ్ ప్రో కో కేసును జేడీ దర్యాప్తు చేశారు. పోరాడతాం ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు 5 కోట్ల ఆంధ్రుల హక్కు 5 కోట్ల ఆంధ్రుల హక్కు 5 కోట్ల ఆంధ్రుల హక్కు 5 కోట్ల ఆంధ్రుల హక్కు 10 సంవత్సరాలు అయిపోయింది మనకు విభజన చేసి. ఈ 10 సంవత్సరాల్లో మనకు ముఖ్యంగా మనలందరినీ నమ్మి మోసగించిన ఈ ప్రత్యేక హోదాను ఇప్పటి వరకు ఇవ్వలేదు. అన్ని బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినా కూడా ప్రత్యేక హోదాను తీసుకురావడానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయి. అందువల్ల మేము ఇప్పుడు వాళ్ళ విఫలాలను చూపించడానికి రాలేదు. మళ్ళా వెళదాం అందరం కలిసి, అన్ని పార్టీలు రండి, అందరం కలిసి ఢిల్లీకి వెళదాం, ఢిల్లీలో కూర్చుందాం. ఏ విధంగా రైతులు కూర్చున్నారో అక్కడ ఆ విధంగా మనం అంతా కూర్చొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొద్దాం. రాష్ట్రంలోని యువతరానికి భావి తరాలకి మనం అందరం కూడా మార్గదర్శకులుగా ఉందాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ప్రతిపక్ష నాయకుల్ని అడుగుతున్నాం, జనసేన నాయకుల్ని అడుగుతున్నాం, మాతో పాటు ఉన్న సిపిఐ సిపిఎం వాళ్ళు ఎప్పుడు కూడా మాతోనే ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి వెళదామని మేము అంటున్నాం, కానీ మేమొక్కరే వెళ్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని మాతో రండి ఢిల్లీకి వెళదామని అడగడానికి ఇక్కడ వచ్చింది జరిగింది. ఎందుకంటే మీకు నోరు లేకుంటే మేము అడుగుతాం ప్రధానమంత్రిని. జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్నిస్తారు. సత్య, శ్రీనివాస్, జేడీ లక్ష్మీనారాయణ గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కేసులో జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో 44,000 కోట్లు ఈడీ కూడా కాన్ఫిస్కేట్ చేసిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు అయితే మాత్రం ప్రత్యేక హోదా సాధన కోసం జేడీ లక్ష్మీనారాయణ సీఎం ముట్టడికి పూనుకున్నారు. ఆ సమయంలో ఆయన్ను జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన సీఎం ముట్టడికి పూనుకోవడంతో పోలీసులు అడ్డగించారు. అయితే ఆయన ముందుకు వెళ్ళి తీరుతాము, సీఎం ని అఖిలపక్షం వెయ్యాలి అని కోరుతాము, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్తే తాము ప్రధాని ప్రశ్నిస్తామని అడిగినప్పటికీ కూడా పోలీసులు ఆయన అదుపులో తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ సందర్భంలో కాస్త పెరుగులాట జరిగింది. ఒక దశలో జేడీ లక్ష్మీనారాయణ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది. హోదా సాధించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని, ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి వారంతా కూడా పూనుకున్నారు. అయితే క్యాంపు కార్యాలయం వైపు దూసుకువెళ్తున్నటువంటి యువజన జేఏసీ విద్యార్థులు కూడా వీరి వెంట నడిచారు. చలసాని శ్రీనివాస్, అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ముందుకు కదిలే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డగించిన పరిస్థితి. రాష్ట్ర ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారు కాబట్టి విభజన జరిగి 10 ఏళ్లైనా హోదా సాధించలేకపోయారు, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని జేడీ లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణలో కూడా సీఎం ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు. వెంటనే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని, జగన్ తీసుకువెళ్తే కనుక తాము ప్రధానితో మాట్లాడి ప్రత్యేక హోదా సాధన కృషి చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సీఎం జగన్ మాత్రం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళడానికి సిద్ధం అవ్వాలి, సిద్ధం సభలు పెట్టడం కాదు అని కూడా ఆయన గట్టిగా చెప్పారు. మరోవైపు చలసాని శ్రీనివాస్ ప్రత్యేక హోదా సాధన సమితి నేత కూడా ఈ సందర్భంగా అరెస్ట్ అయ్యారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సీఎం జగన్ తాకట్టు పెట్టారని, తాము ఉద్యమం చేస్తుంటే సీఎం మాత్రం దానికి రివర్స్ లో చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును అమ్ముతుంటే ఎందుకు సీఎం స్పందించడం లేదని ఆయన కూడా మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడంలో గానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించలేకపోవడం కూడా సిగ్గుచేటని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సీఎం కనీసం తమ వింతపత్రం కూడా తీసుకోకుండా తమను అరెస్ట్ చేయించడం పట్ల కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరైతే